హాయ్నా. హాయ్ వంశీ. నెక్స్ట్ వీడియో ఏంది, ఏం చెప్పలేదు. నెక్స్ట్ వీడియోనా నీకు ఒక ఛాలెంజ్ ఇస్తా. ఛాలెంజ్ నీకు ఇలాంటి భలే ఇంట్రెస్ట్ చదువు తప్ప అని ఇంట్రెస్ట్. ఛాలెంజ్ ఏంటి అంటే 100 రూపీస్ తో ఒక రోజు నంద్యాలలో సర్వైవ్ అవ్వాలి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నైట్ ఇంక్లూడింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఈ 3 100 రూపాయలు నువ్వు కంప్లీట్ చేసేయాలి. చాలా కాంప్లికేటెడ్ టాస్కే. అవును, ఈ టాస్క్ నువ్వు కంప్లీట్ చేయాలా. మన నంద్యాల ప్రజలకి తెలియజేయాల మనం 100 రూపాయలతో సర్వైవ్ అవుతాం లేదా అని ఒక రోజు. ఓకే అన్న, చూద్దాం, ట్రై చేద్దాం. నీ 100 రూపీస్ చూద్దాం మన నంద్యాల నుంచి. రేపు వీడియో షూట్ చేసి మన నంద్యాల ప్రజలకి చూపి. ఓకే అన్న, ఎక్కడెక్కడ ఏమొస్తాయి ఏంటి. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. రైట్, డన్. అన్న ఎక్స్ట్రా పేమెంట్ ఓకే సార్. తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు. హలో గైస్, అన్ని 100 రూపీస్తో మనం ఇక్కడికి వచ్చాం. సో ఈ 100 రూపీస్ మనం ఇక్కడ సర్వే అవ్వాలి. సో ఇలాంటి రెస్టారెంట్లోకి వెళ్తే ఒకటేసారి 100 రూపాయలు అయిపోతుంది. సో ఇక్కడికి వెళ్ళట్లేదు, మనం ఎక్కడికి వెళ్ళాలో చూపిస్తాను రండి. ఉదయం 8:45. సో హాట్ మ్యాన్, సూపర్ బ్రో. 2 దోశలు తిన్నాం. ఒకటి దోశ 7 రూపాయలు అంటే 14 రూపాయలు అనమాట. ఇంకా చేంజ్ మిలిగింది. దీన్ని మనం లంచ్కి ఇలా ఖర్చు పెట్టాలి, డిన్నర్కి ఇలా ఖర్చు పెట్టాలి. చూద్దాం. చూసారు కదా గైస్, ఇదే అమౌంట్ తోటి మనం కాస్ట్లీ రెస్టారెంట్కి వెళ్తే 100 రూపాయలు దెబ్బకైపోతుంది. అందుకే ఇలా చూసుకుని ఖర్చు పెట్టాలి మనం. అక్కడైతే ఒక దోశ 7 రూపాయలు, అలా 2 దోశలు తిన్నా 14 రూపాయలతో అయిపోయింది. సో ఇలాగైతే మనం 100 రూపాయలు ఈ రోజు మనం సర్వే అవ్వగలం అని అనిపిస్తుంది. చూద్దాం మధ్యాహ్నం లంచ్కి మరి ఎంత ఖర్చు అవుతుందో ఏమో అనేది. కమన్ గైస్, థ్యాంక్ యూ. మధ్యాహ్నం 1:30. హలో గైస్, రండి ఈరోజు మనం లంచ్ చేద్దాం. నా కుష్కా ఎంత? వితౌట్ ఎగ్ ఒకటి 40 రూపాయలు చేయండి. ఒకటి తినడానికి అన్న. వచ్చేసి మన 40 రూపీస్ కుష్కా అయితే వచ్చేసింది. యాక్చువల్ టేస్ట్ ఉంది, చాలా మంచిగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఎస్బీఐ కాలేజ్ వచ్చినప్పుడు చార్మినార్ హోటల్. ఓకే, నేనైతే తినండి. సారీ, సక్సెస్ఫుల్గా కంప్లీటెడ్. లాస్ట్ ముద్ద రైస్ మాత్రం సూపర్ ఉంది భయ్యా. రైస్ చాలా బాగుందన్న, రైస్ బాగుంది. కుష్కా నేను అనుకున్నా. బిర్యానీ ఎంత మన దగ్గర? 106 రూపాయలు. 40 రూపాయలు రావా? 40 రూపాయలు రావా? అరే నీ అబ్బా. సాయంత్రం 4:45. దగ్గర బ్యాలెన్స్ 40 రూపాయలు ఉంది. అదే నైట్ డిన్నర్కి వెళ్దాం అనుకున్నాం, కానీ వర్షం కొంటాం అనుకున్నాం. వేడివేడికి ఛాయ్ తాగాలనిపిస్తుంది, అంటే మనకి తీసుకొచ్చేసాం. సో మన ఇది ఇంకా 30 రూపాయలు ఉంటుంది అనమాట డిన్నర్కి. మన దగ్గర ఎంత బాగుందంటే వర్షానికి కరెంట్ కూడా పోయింది అనమాట. అట్లుంటది మనతోని. రాత్రి 8:45. మిగిలిన 30తో ఈ రోజు డిన్నర్ కంప్లీట్ చేయబోతున్నాం. రూపాయలకి పుల్కా, బొట్టు, కరువు. పిండుకుందాం అంటే జారిపోతుంది. టేస్ట్ మాత్రం సూపర్ ఉంది బ్రో. ఈ రోజు మాత్రం చెప్పిన 100 ఖర్చు పెట్టినా మరి టేస్ట్ అనిపించా. 100 రూపాయలు టేస్టీ ఫుడ్ తిన్నాను. మధ్యాహ్నం చార్మినార్ కుష్కా, పొద్దున టేస్ట్, లాస్ట్ పుల్కా. సూపర్ సూపర్ సూపర్. కాలుతున్నాయి, టేస్ట్ మాత్రం సూపర్. వదిలేయాలి.
చూసారు కదా గైస్, అన్ని ఇచ్చిన టాస్క్ చాలా తేలిగ్గా అల్కాగా అయిపోగొట్టేసాం. ఇలాంటి టాస్క్లు ఏమన్నా ఉంటే కింద కామెంట్లో మెన్షన్ చేయండి, ట్రై చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ గైస్, గుడ్ నైట్. హాయ్ అన్న, అన్నేడి ఎక్కడున్నాడా? హాయ్ వంశీ, హాయ్ అన్న. ఏం సంగతులు? అదే 100 రూపీస్ టాస్క్ ఇచ్చావు కదా, మొత్తం కంప్లీట్ చేసేసాను. సక్సెస్ఫుల్ కంప్లీట్ అయింది. ఇంకా మన దగ్గర బ్యాలెన్స్ 6 రూపీస్ మిగిలినాయి. అవునా? యా, 6 రూపీస్. రైట్ రైట్ రైట్. ఏంటి మరి పరిస్థితి? ఇందులో డొనేషన్ చేద్దాం అనుకుంటున్నాను. చాలా అడుగుతున్నావా? ఏం లేదు, అంటే మార్నింగ్ దోశ తిన్నాను, ఆఫ్టర్నూన్ కుష్కా, ఈవినింగ్ టీ, ఆ నైట్ పుల్కా, ఇలా కంప్లీట్ చేసేసాను అన్న. అంటే మార్నింగ్ టిఫిన్, బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ టీ, నైట్ డిన్నర్ కూడా అంతా కలిపి 100 రూపాయలే. 100 రూపాయలు అయిపోగొట్టేసి 6 రూపీస్ బ్యాలెన్స్ కూడా తీసుకున్నాను. ఇంకా 6 రూపీస్ బ్యాలెన్స్ కూడా. అయితే దీన్ని బట్టి నీకేం అర్థమైంది? నంద్యాల 100 రూపీస్ తో సర్వే అవ్వగలం అని అయితే తెలిసింది. రైట్. ఏం లేని వాడు కూడా ఒక 100 రూపీస్ సర్వే అవ్వగలడు అని. అలా అన్న, సూపర్. అయితే ఓకే అన్న, నంద్యాలలోకి మనం ఇప్పుడు ఒక మంచి మెసేజ్ ఇచ్చాం. మంచి మెసేజ్ ఏదో ఒకటి ఇచ్చేసాం. ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. ఒక 100 రూపీస్ ఉంది కదా, అయితే 6 రూపీస్ పెట్టుకొని లైక్ చేయాలా? ఇచ్చేసే. ఓకే.